ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది మొత్తం సరుకు అయితే లోడ్ అయిందండి. సుఫియాన్ డైరీ ఫామ్ నుంచి అయితే మొత్తం 7 ఆవులు అయితే కొన్నారంట, పాలావులు మన బ్రదర్ వచ్చి. సో ఇక్కడైతే మనం అన్ని కూడా డీటెయిల్స్ గా వాళ్ళ మాటలోనే, కొన్న వాళ్ళ రైతుల మాటలోనే ఎంత రేటు పడ్డాయి, ఎన్ని పాలు, ఏంది కథ అనేసి మొత్తం టోటల్ గా మన డైరీ ఫామ్ సుఫియాన్ డైరీ ఫామ్ నుంచి అయితే వాళ్ళ మాటలోనే విందామండి. నమస్కారం. ఎన్ని కొన్నా ఆవులు నువ్వు? 7 తీసుకున్నాను. 7 పాలవులేనా మొత్తం? ఒక సూడిది, మిగతా పాలవులు. 6 ఆవులు పాలువి, ఒక ఆవు సూడిది. పాలు మొత్తం చెక్ చేసుకున్నావా? చెక్ చేసుకున్నాను. ఎన్ని పూటలు చెక్ చేసావు? నిన్న నైట్, ఈరోజు ఉదయం. నిన్న సాయంత్రం, ఇవాళ పొద్దున్నే. పాలు నువ్వు చెప్పిన పాలు కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయన్న. ఒక హాఫ్ లీటర్ అటు ఇటుగా, 1 లీటర్ అటు ఇటు కంపల్సరీ ఉంటాయి. అంటే చెప్పిన రకం ఉన్నాయా? ఉన్నాయి. రేట్లు ఏమాత్రం పడ్డాయన్నా? ఇది ఎంత పడింది ఫస్ట్ కొన్నది? 75 పడింది. 75. ఇది ఏమాత్రం చెప్పారు పాల వాళ్ళు? 10 చెప్పారు. 10 లీటర్లు చెప్పారు. ఇదంతనా? ఇది 76 పడింది. 76,000. ఒక పూటకి ఎన్ని లీటర్లు చెప్పారు పాలు? 12 అంటే 10 లీటర్లు కన్ఫామ్ వస్తుంది. ఇంకా సంఖ్య వేడి మంచి వేడి కాబట్టి 10 లీటర్లు కన్ఫామ్ వస్తుంది రోజు నిండా. ఇదెంతన్నా? ఇది బ్లాక్ పోలిస్తున్నా 74 పడ్డాయి. 74 జతలో తీసుకున్నా. జత ఇది బ్లాక్ రెండు కలిపి 1,48,000 పడ్డాయి. 1,48,000 జత కలిపి. 2 పూటలు పిండి తీసుకున్నావా? 2 పూటలు పిండి తీసుకున్నా. ఇది 4 రోజులు అయింది, అది 4 రోజులు అయింది. 2 ఒకే రోజు ఉన్నాయి. 2 పాలు 7 లీటర్లు. ఇది చూడది. ఇంకేమేమి గ్యారెంటీ చెప్పారు? రొమ్ము గ్యారెంటీ, మనకి మెయ్యి వస్తే గ్యారెంటీ, గెడుసులు వేస్తే గ్యారెంటీ. ఇదంతా రేటు 70. ఇదెంత పడింది? 66 పడింది. 65? 60,000. 66 కదా? 66 అయింది కదా. అయింది నిన్న పొద్దున అయినంది. 4 రూములు బాగా చెక్ చేస్తున్నావా? ఇంకా అదొకటి దీనికాడ ఎంత ఉన్నాయా పాలు? 10 ఉన్నాయన్నా. 10 ఉన్నాయి. 2 పూటలు పిండి చేస్తున్నా. పాలు 2 పూటలు చెక్ చేసుకున్నాం. రేట్ ఎంత మాత్రం పడింది? రేట్ 66,000. 66,000 పడింది. ఎక్కిద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూశారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి ఆవులు 7 ఆవులు అయితే ఒకే రైతు అయితే కొనడం జరిగింది. సో వాటి ధరలు, వాటి పాలు అన్నీ కూడా క్లియర్గా అయితే మనం డైరెక్ట్గా రైతు దగ్గర అయితే మాట్లాడించడం జరిగింది. సో ఇలాంటి ఆవులు సుఫియాన్ డైరీ ఫామ్ దగ్గర నుంచి 60,000తో స్టార్ట్ అయితే 1,10,000, 1,20,000 వరకు మీ బడ్జెట్లో మీకు ఎన్ని పాలు కెపాసిటీ కావాలనేసి మీరు క్యాలిక్యులేట్ చేసుకునే దాన్ని బట్టి మీ బడ్జెట్లో పాలు ఆవులైతే 365 రోజులు విత్ గ్యారంటీతో, అంటే పాలు గ్యారంటీ కానీ, పొదుగు రొమ్ములు గ్యారంటీతో కానీ, 4 రొమ్ములు గ్యారంటీ, గుడ్ల మేక కానీ అన్నిటికి గ్యారంటీతో అయితే వీళ్ళ దగ్గర అయితే ఆవులు అయితే అమ్మడం జరుగుతుందండి. మీరు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందైనా వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర 1 పూట 2 పూటలు చెక్ చేసుకుని పాల ఆవులు అయితే తీసుకోవచ్చు అనమాట. సూట్ ఆవులకి అయితే మేకి, పొదుక్కు 4 రొమ్ములకి అయితే గ్యారంటీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి మనం అయితే అడ్రస్ మాట్లాడుకుంటే, పుంగనూరు, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. సుఫియాన్ డైరీ ఫామ్, కొత్త ఇండ్లు. సో వీళ్ళ నెంబర్ అయితే కంటిన్యూస్గా వీడియోలో అయితే స్క్రోల్ అయితే ఉందనమాట. మీకు ఎవరైనా జెన్యున్గా కావాలనుకుంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే అన్ని రకాల వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. మీరు 1 ఆవు కొన్నా, 4 ఆవులు కొన్నా, 10 ఆవులు కొన్నా ఇక్కడి నుంచి అయితే సునాయాసంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంది. పుంగనూరు నుంచి మీ ఊరికే కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాకుండా కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉందండి. మీకు ఎటువంటి వెహికల్ అయినా కూడా వాళ్ళు అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే టెన్షన్ పడవసరం లేదు. అదే అండి, మళ్ళీ వీళ్ళ దగ్గర ఇంకా కూడా హెచ్ఎఫ్ కానీ, హెచ్ఎఫ్ క్రాసులు కానీ, హోలిస్టైన్ కానీ అన్ని రకాల ఆవు బ్రీడ్స్కి సంబంధించిన ఆవులు అయితే ఉంటాయన్నమాట. మీకు మీ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళైతే అప్రోచ్ అవ్వచ్చు. అదే అండి, మళ్ళీ ఒకసారి అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, పుంగనూరు, చిత్తూరు డిస్టిక్. థ్యాంక్ యూ.